టీమిండియా కొత్త ప్రధాన కోచ్గా వచ్చిన గౌతమ్ గంభీర్కు అనేక సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. 3.5 ఏళ్ల పాటు భారత క్రికెట్ జట్టుకు కోచ్గా ఉండనున్న గంభీర్ జట్టును మరింత పటిష్టంగా తీర్చిదిద్దే బాధ్యతను స్వీకరించాడు. ఆ దారిలో అనేక ముళ్లబాటలున్నాయి. ఆ సవాళ్లను గౌతమ్ గంభీర్ ఎలా ఎదుర్కొనున్నాడనే విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ నియమితులయ్యారు. 3 ఫార్మాట్లో టీమిండియా కోచ్ గా గంభీర్ వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని జూలై 9వ తేదీన బీసీసీఐ సెక్రటరీ జైషా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అలాగే ప్రత్యేక కోచ్లను నియమించబోవని జైషా ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ పదవిలో గంభీర్ 3.5 సంవత్సరాలు ఉండనున్నారు. మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో బీసీసీఐ మేలో దరఖాస్తులను ఆహ్వానించింది. చాలా మంది దరఖాస్తులు చేసుకున్నారు, కానీ చివరగా 2 ఇంటర్వ్యూలు నిర్వహించారు. వారిలో గంభీర్తో పాటు భారత మహిళా జట్టు మాజీ కోచ్ డబ్ల్యూవి రామన్ కూడా ఉన్నారని సమాచారం. ఇక ఫైనల్ గా గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ గా నియమితులయ్యారు. గౌతమ్ గంభీర్ ఐపీఎల్లో కెప్టెన్ గా కోల్కతా నైట్ రైడర్స్ కు 2 ట్రోఫీలను అందించారు. అలాగే లక్నో సూపర్ జెంట్ కేకేఆర్ జట్లకు మెంటర్ గా పనిచేసి అద్భుతమైన ఫలితాలు అందించారు. అద్భుతమైన వ్యూహకర్తగా ఎదిగాడు. కేకేఆర్ ను ఐపీఎల్లో 2 సార్లు ఛాంపియన్ గా నిలబెట్టడంతో పాటు 2022, 2023 2 సీజన్లలో లక్నోను ప్లే ఆఫ్స్ కు దశకు తీసుకెళ్లాడు. కోల్కతా నైట్ రైడర్స్ కు మెంటార్ గా ఉన్నప్పుడు ఆ జట్టును ఛాంపియన్ గా మార్చాడు. గంభీర్ మేనేజ్మెంట్ స్కిల్స్ అద్భుతంగా ఉండటంతో ఇప్పుడు బీసీసీఐ అతన్ని టీమిండియా హెడ్ కోచ్ గా నియమించింది. అతనిపై భారీ అంచనాలే పెట్టుకుంది బీసీసీఐ. గౌతమ్ గంభీర్ పదవీకాలం జూలై 2024 నుండి డిసెంబర్ 31, 2027 వరకు ఉంటుంది. అతను హెడ్ కోచ్ గా ఉన్న సమయంలో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ 2025, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ 2025, టీ20 వరల్డ్ కప్ 2026, వన్డే ప్రపంచ కప్ 2027 ఆడుతుంది. మొత్తంగా తన కాలంలో జరిగే 3 ప్రపంచ కప్లు, 2 బీసీసీ టెస్టులు, ఛాంపియన్షిప్లను గెలిపించే బాధ్యత గౌతమ్ గంభీర్ పై ఉంటుంది. జూలైలో శ్రీలంకతో జరిగే వైట్ బాల్ సిరీస్ తో గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ ప్రస్థానం ప్రారంభం కానుంది. దీనిని తర్వాత బంగ్లాదేశ్, న్యూజిలాండ్లతో టీమిండియా 2 టెస్టుల సిరీస్లను ఆడనుంది. సంవత్సరం చివరిలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం భారత్ ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. 5 టెస్టు మ్యాచ్ల సిరీస్లను ఆడనుంది. ఆ తర్వాత 2025లో పాకిస్తాన్లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఆ ఏడాది మధ్యలో ఇంగ్లాండ్ పర్యటన కూడా ఉంది. భారతదేశం, శ్రీలంక సంయుక్తంగా 2026లో టీ20 ప్రపంచ కప్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అలాగే 2027 వన్డే ప్రపంచ కప్ ను దక్షిణాఫ్రికాలో ఆడాల్సి ఉంది. కోచ్ గంభీర్ కూడా తమ కెరీర్ చివరి దశలో ఉన్న 2 దిగ్గజాలైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను ఎలా డీల్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. కాగా టీమిండియా ప్రధాన కోచ్ గా బీసీసీఐ అధికారిక ప్రకటన తర్వాత గౌతమ్ గంభీర్ స్పందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. దేశానికి ఈ విధంగా సేవ చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. భారతదేశం నా గుర్తింపు, నా దేశానికి సేవ చేయడం నా జీవితంలో అతిపెద్ద అదృష్టమని, తాను వేరే టోపీని ధరించినప్పటికీ తిరిగి వచ్చినందుకు గర్వపడుతున్నానని గంభీర్ సంతోషం వ్యక్తం చేశారు. తన లక్ష్యం ఎప్పటిలాగే ప్రతి భారతీయుడు గర్వపడేలా చేయడమని తెలిపారు. భారత క్రికెట్ జట్టు 1.4 బిలియన్ల భారతీయుల కలలను వారి భుజాలపై మోస్తుందని, ఈ కలలను నిజం చేయడానికి తన వంతు కృషి చేస్తానని గంభీర్ విశ్వాసం వ్యక్తం చేశారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.